హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సత్య హార్షిక్ యూట్యూబ్ ఛానల్. నేను ఏంటి చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇది మందారం పువ్వులు, ఆనియన్స్, ఇంకా మెంతులు, కరివేపాకు. ఇది నాకు ఎయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందని ట్రై చేశాను. నాకైతే రిజల్ట్స్ బాగానే అనిపించింది. అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మనం యూజ్ చేసే ఆయిల్ని ఒక లోతైన బౌల్లో వేసుకోవాలి. వేసుకుని చూపించిన 4 ఐటమ్స్ వేసేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని 5 మినిట్స్కి గరిటె ఒకటి పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఆయిల్ అంతా పొంగిపోయి స్టవ్ అంతా ఆయిలీగా అయిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది. దగ్గరుండి మరిగించుకోవాలి. ఈ ఆయిల్ మంచి స్మెల్ కూడా ఉంటుంది మరుగుతున్నప్పుడు. మన దగ్గర ఎండబెట్టిన మందారం పువ్వులు లేకపోయినా పర్వాలేదండి. ఈ 3 ఐటమ్స్ అయితే కంపల్సరీ. కరివేపాకు, మెంతులు, ఇంకా ఆనియన్స్. చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఆయిల్ అంతా తయారైపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్. చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మూత పెట్టుకుని చల్లార్చుకోవాలి. తర్వాత మనం స్టెయిన్ చేసుకొని మనకి నచ్చిన బౌల్లో వేసుకుని యూస్ చేసుకోవాలి. నేను సేమ్ ఇందులోనే వేసుకుంటున్నాను. నేను అదే వాడుతున్నాను కాబట్టి ఇంక అందులోనే స్టెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే రిజల్ట్ బాగా తెలుస్తుందండి. చూపిస్తున్న విధంగా ఆయిల్ లేయర్గా కుదులికి పట్టించాలి. పట్టించి 1 అవర్ టు 2 అవర్స్ ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే ఎయిర్ ఫాల్ కొంచెంగా కంట్రోల్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి.